అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచమర్తి. ఇవాళ మార్చి 24వ తారీఖు వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. క్షయవ్యాధి అంటాం తెలుగులో. ఇది భయంకరమైన అంటువ్యాధి. ఇది చాలా ఎక్కువగా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మన లాలాజలం నుంచి వచ్చే సూక్ష్మమైన బిందువుల ద్వారా చుట్టుపక్కల వాళ్ళకి, పక్కన వాళ్ళకి అతి భయంకరంగా వ్యాపిస్తుంది. అది వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు, అంటే వాళ్ళు ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లై అనే బ్యాక్టీరియా మూలాన ఇది వచ్చేస్తుంది. ఈ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా అందరికీ వ్యాపిస్తుంది కాబట్టి అతి భయంకరమైన ఇన్ఫెక్షస్ డిసీజ్, అంటే డెడ్లియస్ట్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అన్నమాట. ఇది చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. దీని లక్షణాలు ముఖ్యంగా 2 వారాలు మించి దగ్గు తగ్గకపోయినా, 2 వారాలకు మించి జ్వరం తగ్గకపోయినా, తీవ్రమైన జ్వరం తగ్గకపోయినా, ఆకలి లేకపోవటం, అలాగే బరువు తగ్గిపోవటం. ఈ 4 లక్షణాల్లో ఏదున్నా సరే మనం వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి మాకేమన్నా టీబీ ఉందా అని చూపించుకొని టెస్ట్ చేయించుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు ఈ ట్యూబర్క్యులోసిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరినీ మానవాళిని వణికిస్తున్న వ్యాధి. అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా 26% ఇండియాలోనే ఉంది. ఇది ఎక్కువగా ఈ భారతదేశంలో పల్మోనరీ ట్యూబర్క్యులోసిస్, ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్క్యులోసిస్ అని 2 రకాలుగా ఉంటుంది. ఊపిరితిత్తులకే వచ్చేది, వెంట్రుక నుంచి గోరు వరకు శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు టీబీ. అయితే దీన్ని ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్క్యులోసిస్ అంటారు. పల్మోనరీ ట్యూబర్క్యులోసిస్ కూడా మన ఊపిరితిత్తుల పై పొరకు వస్తుందా, ఊపిరితిత్తుల లోపల భాగానికి వస్తుందా అని 2-3 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి మిలియరీ ట్యూబర్క్యులోసిస్ డెడ్లియస్ట్ డిసీజ్ అన్నమాట. అయితే మనం ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో లెటెస్ట్ ప్లెడ్జ్, అంటే మనం అందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏమని? ట్యూబర్క్యులోసిస్ని మనం ఇరాడికేట్ చేస్తాము అని. అంటే మనందరం, ప్రతి సమాజంలో పౌరులు అందరూ దీన్ని అందరూ కలిసి దీన్ని ఇరాడికేట్ చేయగలుగుతారు. ఒకళ్ళు ఇద్దరు చేయలేరు. సమూహంలో ఉన్న అంటే మనం చాలా సమావేశాలకు వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా కొంతమందికి తెలియకుండానే ఉంటుంది, జలుబు దగ్గు ఉంటుంది, మన పక్క వాళ్ళే దగ్గుతూ ఉంటారు. సో అది చాలా కేర్ఫుల్గా ఉండే మిత్రులారా. మనం పక్కన వాళ్ళు దగ్గినా కూడా మనం మాస్క్ పెట్టుకోవటం, మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనం ఇంత భయంకరమైన వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా, సమాజాన్ని కాపాడుకోవాలన్నా, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నా కూడా ఇప్పుడు మనం భారతదేశంలో కొన్ని స్కీమ్స్ పెట్టారు. దీనికి నేషనల్ ఇరాడికేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఉంది. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆల్ గవర్నమెంట్ సెక్టర్ పీపుల్, హెల్త్ సెక్టర్ పీపుల్ అందరూ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధాన మంత్రి టీబీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. తర్వాత నిక్షయ పోషణ యోజన, అది ఒకటి బాగా జరుగుతుంది. దీనికోసం మిత్ర అని టీబీ మిత్ర పీపుల్ని కూడా కొంతమందిని ఎంప్లాయ్ చేసి ఉంచారు. అంటే ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరాలు ఉన్నాయా, ఇవేమన్నా టీబీకి సంబంధించినవి, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా టీబీ ఉన్నాయని వాళ్ళు హెల్త్ సెక్టర్ పీపుల్ వచ్చి దాన్ని సర్వే చేసేసి నిక్షయ పోషణ యోజన అని, ఈ మంచి ఆహారం కనుక తీసుకుంటే ఇట్లాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు కాబట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించి టీబీ సెంటర్స్కి తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయించి, ఒకవేళ టీబీ ఐడెంటిఫై అయితే వాళ్ళకి మందులు కూడా ఇంటికే డోర్ డెలివరీ చేసి, వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా, అంటే కోడిగుడ్లు, బియ్యం లాంటివి కూడా వాళ్ళకి ఇంటి దగ్గరికే ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేది. వాళ్ళు కూడా టీమ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ అన్నమాట. అయితే మన పౌరులుగా మన బాధ్యత ఏంటి? మనం కూడా చుట్టుపక్కల ఎవరికైనా ఇలాగా ఉంటే కనుక కనీసం మాస్క్ వేసుకోమని చెప్పాలి. మనం మాస్క్ వేసుకోవాలి. దగ్గు 2 వారాలకు మించిన దగ్గు, మన ఇంట్లోనే కుటుంబ సభ్యుల్లోనే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. జ్వరమే కదా, తగ్గుతుందిలే, దగ్గే కదా,
తగ్గుతుందిలే, చలికాలంలో దగ్గు వస్తుంది, మంచు పడేటప్పుడు దగ్గు వస్తుంది, ఎండాకాలంలో చెరుకు రసం తాగితే జలుబు దగ్గు వస్తాయి. అశ్రద్ధ చేయకూడదు, ఏదైనా సరే అశ్రద్ధ చేయకూడదు. ఈ లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే మనం దగ్గరలోని హెల్త్ సెంటర్ డాక్టర్ని, మన ఫ్యామిలీ డాక్టర్నైనా, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న డాక్టర్నైనా మనం కన్సల్ట్ అయ్యి మనకి ఆ టెస్ట్లు అంటే బ్లడ్ టెస్ట్లో అసలు ఈఎస్ఆర్ బాగా రైజ్ అవుతుంది. అదే కాకుండా ఈ స్కిన్ కింద ఒక టెస్ట్ చేస్తారు. ఈ స్కిన్ కింద మనం టెస్ట్ చేసి 3 days అయినాక ఎంత వాపు వచ్చింది అనేది చూస్తారు. మాంటాక్స్ టెస్ట్ అంటాం దీన్ని. స్పూటమ్ టెస్ట్ చేస్తారు. స్పూటమ్ ఫర్ ఏఎఫ్బి అని యాసిడ్ ఫాస్ట్ బెస్లే అనమాట ఇది. ఆ స్పూటమ్ అంటే మనం కఫాన్ని వాళ్ళకి పట్టిస్తే అది ఏఎఫ్బి బ్యాక్టీరియా ఉందా లేదా అని చూస్తారు. ఈ 3 నిర్ధారణ పరీక్షలు అయిన తర్వాత చెస్ట్ ఎక్స్రే తీస్తారు. ఊపిరితిత్తుల ఎక్స్రేలో ఇంకొంచెం నిర్ధారణ అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే డాక్టర్స్ అంటే పల్మనాలజిస్టులు బాగా చూసి దీనికి నిర్ధారణ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ రెగ్యులర్గా వేసుకోవాలి, ఒక్కరోజు కూడా ఆపకుండా వేసుకోవాలి. యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డయట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డయట్ ఫస్ట్ మంచిగా ప్రోటీనస్ ఫుడ్ ఉండేటట్టు చూడాలి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనకి ఇమ్యూనిటీ, శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటే కనుక వీ కెన్ ఫైట్ అగైన్స్ట్ ట్యూబర్క్లోసిస్. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డైట్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. డైట్, రెస్ట్, మెంటల్ పీస్, మనం ప్రశాంతంగా ఉండటం, అంటే ఆందోళన పడకూడదు, ఆదుర్దా పడకూడదు, భయపడకూడదు. ముందు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వాళ్ళ సహాయ సహకారాలు చాలా అవసరం. అలాగే జాగ్రత్తగా ఉండి వీ కెన్ ఓవర్కమ్ ట్యూబర్క్లోసిస్. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఈజ్ ట్రీటబుల్, కంప్లీట్లీ ట్రీటబుల్. సో కాబట్టి రైట్ టైంలో మనం డయాగ్నోస్ చేసుకోవాలి. డయాగ్నోసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఈజ్ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత దీన్ని సెకండరీ రిలాప్స్ రాకుండా చూసుకోవాలి. ట్రీట్మెంట్ 6 months చెప్తే 6 months రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకొని, గవర్నమెంట్ సెక్టార్లో కూడా వాళ్ళ ఇంటికే వచ్చి టీబీ మెడిసిన్స్ ఇచ్చే సిస్టమ్ ఉంది. అండ్ అసలు టీబీ వింగ్ ఈజ్ వెరీ యాక్టివ్లీ, అంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్ వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దే ట్రైయింగ్ టు ఐడెంటిఫై ఆల్ ది టీబీ పేషెంట్స్ అనమాట. ఈవెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్, బిలో పావర్టీ లైన్, ఎక్కువగా గ్రామీణ పేద మధ్య తరగతి అంటే దిగువ భాగాన ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. సో మిత్రులారా, ఈ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే రోజు మనం టీబీ గురించి మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. ఈ టీబీ డే రోజు థీమ్ ఏంటి? ఈ టీబీ డే రోజు మనం టీబీని లెట్ us ఫైట్ టీబీ, లెట్ us ఇరాడికేట్ టీబీ. మనం టీబీని పూర్తిగా తీసేయొచ్చు అని మనందరం కలిసి ఒక ప్లెడ్జ్ కూడా చేసుకున్నాం. ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నేను నా ఈ స్మాల్ వీడియో ఆన్ ట్యూబర్క్లోసిస్ డే కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్, మీరు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్కి కూడా షేర్ చేసి ప్లీజ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ అండ్ లైక్స్. ప్లీజ్ కంటిన్యూ అవర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Signing off, మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ సో మచ్.